అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకేమనిపించిందంటే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మీరు చీఫ్ మినిస్టర్గా కనపడలేదు చంద్రబాబు నాయుడు గారు. వెరీ చీఫ్ మినిస్టర్గా కనపడుతున్నారు మీరు. మీ మాటలు కానీ లేకపోతే మీ అసత్యాలు కానీ చూస్తుంటే వెరీ చీఫ్ మినిస్టర్గా కనపడుతున్నారు. చీఫ్ మినిస్టర్గా మటుకి రాష్ట్ర ప్రజలకు మీ మీద గౌరవం లేదు. మిమ్మల్ని చీఫ్ మినిస్టర్గా చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు వెళ్ళిపోతుందా ఈ విధ్వంసం అన్నట్టు చూస్తున్నారు. మరి చూస్తున్నాం గతంలోని పెన్షన్లు 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పెన్షన్ల గురించి మీరు ఎక్కువగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నేను. 66,34,372 మందికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇచ్చేవారు. మరి మీరు వచ్చిన తర్వాత 60,11,293 మందికి మీరు పెన్షన్లు ఇస్తున్నారు. అంటే ఎంత కట్ చేస్తారు మీరు? సుమారుగా 6,23,079 మందికి పెన్షన్లు కట్ చేస్తారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో పేదవారికి 6,23,079 మందికి పెన్షన్లు కట్ చేశారు. అదేదో పెద్ద గొప్పకిని చెప్తున్నారు. ఈ ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. మరి ఎవరికో ఒక 50,000 సాయం చేసామంటున్నారు మీరు. వాళ్ళ విషయంలో ఈ తుని నియోజకవర్గంలో ప్రతి అభాగ్యుడికి ఎవ్వరు సాయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక హిస్టరీ పుస్తకం పేజీ వెనక్కి తిరిగి చూస్తే నా సాయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి నా సాయం ఉంటుంది. మీరు ఈరోజు స్టేజ్ మీద గొప్పగా చెప్పిన అమ్మాయికి కూడా మేము ఆల్రెడీ సహాయ సహకారాలు అందించి పెన్షన్ పెట్టడమే కాదు, వాలంటీర్ జాబ్ ఇవ్వడమే కాదు, భర్త చనిపోయిన తర్వాత మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. మీరు ఈరోజు మార్కెటింగ్ చేసుకుంటున్నారే, ఆ మార్కెటింగ్ చేసిన అమ్మాయి గురించి. అదే మీ అధికారులు కలెక్టర్లు వచ్చి అభాగ్యుల మాట వింటున్నారే, ఒక పేజీ వెనక్కి తిప్పితే ప్రతి ఒక్కరి దాంట్లోని మా హస్తం ఖచ్చితంగా ఉంటుంది, మా సాయం ఖచ్చితంగా ఉంటుంది. మేము అధికారం దూరంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు అభాగ్యుల కింద మారుతున్నారు. మరి మాట్లాడితే 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు మాటలు. మొన్నే మరి పక్కనే పాకిరపేటలో ఒక కొబ్బరికాయ కొట్టారు స్టీల్ ప్లాంట్కి. ఉన్న స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. ప్రెస్టీజియస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. జిందాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారు. ల్యాండ్ ఎక్విజేషన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే అయిపోయింది, మాకేం రాకూడదు, పోనీ మేము ఏమైనా మాట్లాడితే క్రెడిట్ చోరీ ఇదేది అంటారు. సరే మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ పగులుతుంది, పనులు మొదలవుతాయి ఆ స్టీల్ ప్లాంట్కి. కొబ్బరికాయ కొట్టి 1,00,000 ఉద్యోగాలు అంటారు. ఇచ్చేసాం 1,00,000 ఉద్యోగాలు. ఇంకో 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టే ఆ 1,00,000 ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు. నేను మరీ చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 4,000, 5,000 అంతే కదా. మరి లోకల్గా ఉన్న వాళ్ళకి ఎన్ని ఇస్తారు? అందులో స్థానికులకి అంటే తుని పాయకరపేటలో నిరుద్యోగులకి ఎన్ని ఇస్తారు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? లేకపోతే జిందాలో సొంత స్టేట్ నుంచి ఎంతమందిని తెచ్చుకుంటారు? 1,00,000 ఇచ్చేసాను, 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాను. ఈ రాష్ట్రంలో యువకులందరితోనే ఒక మీటింగ్ పెట్టి మీరు మాట్లాడండి, 23 లక్షల ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు అని చెప్పేసి. మేము మేనిఫెస్టోలో ముందు మీ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇవ్వండి బాబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి ఇవ్వండి బాబు అని అడుగుతున్నాం. సరే ఇంకో మేనిఫెస్టో ఉంది షణ్ముఖ వ్యూహం అని, దాని గురించి తర్వాత మాట్లాడతాను. మరి ఏమన్నా మాట్లాడితే ఇవన్నీ మేము అడుగుతుంటే ఈ పెన్షన్ల గురించి, నిరుద్యోగుల గురించి, రైతుల గురించి, మహిళల గురించి మేము మాట్లాడితే రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్టు. అంటే జగన్ గారు తాతయ్య గారు, ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయింది. స్వర్గస్థులై 27 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఆయన ఫ్యాక్షనిస్ట్ అట. ఆయన హత్య చేసింది ఎవరో? ఈ తెలుగుదేశం నాయకులు కదా. 99లో ఆయన చంపేస్తే ఆయన్ని ఆ చంపిన వాళ్ళని తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాచింది మీరు కాదా? ఆయన ఆ సబ్జెక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఈ ప్రజలకు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారో చెప్పాలి. కానీ ఎప్పుడో స్వర్గస్థులైన జగన్మోహన్ రెడ్డి గారు తాతయ్య గారి గురించి, లేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తే మీకే ప్రమాదం. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఒకరో గుర్తురారు. రాజశేఖర రెడ్డి గారితో పాటు
ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఉచిత కరెంటు గుర్తొస్తుంది, వ్యవసాయం గుర్తొస్తుంది ఈ రాష్ట్ర ప్రజలకి. రాజశేఖర రెడ్డి గారిని మాట మాటకి గుర్తు చేయడం మీకే నష్టం. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చెప్తారు. మళ్ళీ మాట్లాడితే బాబాయ్ వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడతారు. మరి వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసినోడు ఏం పేరు, ఆయన పేరు దస్తగిరి. లైవ్ డిబేట్లో పాల్గొంటూ లైవ్లో చెప్పాడు కదా నేనే వివేకానంద రెడ్డి గారిని చంపానని. ఆ దస్తగిరికి లాయర్ ఎవరో? చంద్రబాబు నాయుడు గారు మీ లాయర్ ఎవరో? దస్తగిరికి లాయరు సిద్ధార్థ లోత్రా గారే, చంద్రబాబు నాయుడు గారు మీ లాయరు సిద్ధార్థ లోత్రా గారే. కోట్ల రూపాయలు ఫీజు కింద తీసుకుంటారు. మాట్లాడితే బాబాయ్ హత్య. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హత్య సార్ అది. అందులో మీ హస్తం ఉందని చెప్పేసి అందరూ మాట్లాడుకున్న పరిస్థితి. మాకు మీడియా ఉంది, మాకు సోషల్ మీడియా ఉంది, మేము తమ్మిని బమ్మి చేయగలమని చెప్పేసి హత్య చేసిన వాడిని మీ పక్కన పెట్టుకుంటారు. మీ లాయర్తో వాదింతారు. ఆయనకి మీకు ఒకటే లాయరు. పోనీ ఆ లాయర్ని పెట్టుకున్న స్తోమత అతనికి ఉందా? దస్తగిరి అన్న అతని పరిస్థితి ఏంటన్నది ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరికి తెలీదా? హతుడి తరపున మీరు వాదింతారు, తిరిగి నిందలు మా మీద వేస్తుంటారు. ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మీరు అదేవిధంగా ఇంకొక విషయంలో మీరు సమాధానం చెప్పాలి. వంగవీటి మోహన్ రంగా గారి హత్య విషయంలో ఈ రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. నేను డిమాండ్ చేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగా గారు హత్య విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆ రోజు మీ క్యాబినెట్లో మంత్రి హరిరామయ్య జోగయ్య గారితో సహా మీ సహచరుడు, మీ తెలుగుదేశం పార్టీ మంత్రి హరిరామ జోగయ్య గారితో సహా మీ వేలెట్ చూపించారు, మీపై వేలెట్ చూపించారు. రంగా గారు ఎందుకు ఆ రోజు నిరాహారదీక్ష చేస్తున్నారు? సుమారు 4-5 రోజులు నిరాహారదీక్ష చేసి ఉన్నారు. ఆయన ఓపిక లేదు ఆయనకి. పేద ప్రజల ఇళ్ళు గురించి ఆయన నిరాహారదీక్ష చేస్తున్నారు. విజయవాడలో పేదల ఇళ్ళు గురించి ఆయన నిరాహారదీక్ష చేస్తుంటే ఆ రోజే మీరు మతాన్ని అడ్డుపెట్టుకుని నల్ల డ్రెస్సులు వేసుకుని బస్సులో వచ్చి ఆయన మీద బాంబులు వేసి నరికి చంపించారు. దానికి మీరు సమాధానం చెప్పాలి. మరి వెలగపూడి రామకృష్ణ బాబు వైజాగ్ ఎమ్మెల్యే, మీ పార్టీ ఆయనే ప్రధాన నిందితుడు. అందులో ఆయన మీ దగ్గర పక్కన పెట్టుకుని మరి కాపాడలేదా మీరు? దానికి కూడా మీరు ఆన్సర్ చేయాలి కదా. రాజారెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వివేకానంద రెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో సమాధానం చెప్పాలి. ఇంకా పెంచుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. పెంచుకుంటూ పోతేనే ఏమన్నా అంటే వ్యక్తిగత దోషంలో మీరు రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పండి అయ్యా అంటే వ్యక్తిగత దోషంలో, ఈ రాష్ట్రంలో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయంటే వ్యక్తిగత దోషంలో, ఈ రాష్ట్రంలో ఆడపిల్లకి ఆడబిడ్డ నిధి ఇవ్వండి అయ్యా అంటే వ్యక్తిగత దోషంలో, రైతులకు 40,000 ఇవ్వండి అయ్యా అంటే వ్యక్తిగత దోషంలో, గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి అయ్యా మీరు ఇచ్చిన హామీ అంటే వ్యక్తిగత దోషంలో. వాటి మీదే కాలం నడిపేస్తున్నారు తప్పిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా మంచి చేసే ఉద్దేశంతో మీరు లేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను నేను. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మీటింగ్ చూస్తే, తునిలో జరిగిన మీటింగ్ మీరు చూస్తే మీకు వీడ్కోల్ బటన్ నొక్కడానికి ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గొడ్ల పార్టీయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మంచి పార్టీ ఎలా అవుద్ది? గొడ్ల పార్టీ అవుద్ది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం. వీళ్ళని చీల్చి చెండాడతాం అలాగని ప్రజల సహాయంతో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సహాయంతో, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సహాయంతో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల సహాయంతో చీల్చి చెండాడతామని భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ కూటమి ప్రభుత్వానికి. దానికే మమ్మల్ని గొడ్ల పార్టీ లేకపోతే మాది మంచి పార్టీ అంటారు వాళ్ళు. మేమంటే భయం కాబట్టే మేము మంచి మనుషుల్లాగా వాళ్ళకి కనిపించాం. థ్యాంక్ యూ.